జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. కొత్తవలస, శృంగవరపుకోట. జనజ్వాల న్యూస్. విద్యార్థులకి బ్యాడ్జ్లు అందించిన శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. 2024 జూలై 31 బుధవారం కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామంలో గల సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన SPLCPL ఎన్నికలో గెలుపొందిన విద్యార్థులకి బ్యాడ్జ్లు అందించిన శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. ఆమెకు స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం లలిత కుమారి గారు మాట్లాడుతూ ఇతర పాఠశాలతో పోటీ పడుతూ పిల్లలకి విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తూ క్రమశిక్షణతో విద్యను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Madam, the future of the school should light like the brightness of the lamp. Thank you so much, ma'am. మన అందరి ప్రాంతంలో సూర్యోదయ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పాఠశాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి తోడుగా మారుతున్న ఈ పోటీ ప్రపంచ విద్యాయుగంలో ప్రైవేటు పాఠశాలలో మన ప్రాంతంలో ఎన్నో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిన్నవాడైనా ఎన్నో ఏళ్లుగా స్కూల్ పక్క నుంచి వెళ్తూ నాకు ఇవాళ అదృష్టం మీ అందరితో కలుసుకునే భాగ్యం కల్పించిన డైరెక్టర్ గారు, యంగ్ డైరెక్టర్, యువకులు, సోదరులు, మన అందరి తరపున ఒక ప్రజాప్రతినిధిగా, ఒక అమ్మగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను గణేష్ గారిని. మన అందరి తరపున ఎన్నో ఏళ్ళ నుంచి నేను ఈ ప్రాంతాల్లో చూస్తున్నాను. వద్దాం అనుకొని ముందు నుంచి వెళ్ళిపోతున్న తరుణంలో మరి నిజంగా ఒక చక్కని వాతావరణంలో ఇక్కడున్న ఉపాధ్యాయుల సహకారంతో సుమారు ఈ సంవత్సర విద్యార్థుల సంఖ్య 600 పైన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈనాటి ఈ పోటీ యుగంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులం కూడా విద్య, ముఖ్యంగా ఒక తల్లిగా అందరూ పిల్లలు చదువుకోవాలి అనే పోటీ ప్రపంచంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెరుగైన విద్యను అందజేయడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇతర పాఠశాలలతో పోటీ పడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా విద్యా నైపుణ్యాన్ని మీలో పెంపొందిస్తూ ఒక క్రమశిక్షణతో కూడిన విద్యని అందజేయడం మా ప్రాంతంలో, ముఖ్యంగా మీలో ఒకరిగా ఉన్న నాపై ఒక గురుతుల బాధ్యత ఉంది. మీ అందరి యొక్క అమ్మని, ఈ నియోజకవర్గ ప్రథమ పౌరురాలు నేను. నా బాధ్యతలో నా కర్తవ్యం